ఎంత కొంటే అంతే. కేంద్రం కొనుగోలు చేసే పంటలను అంతే కోటాలో కొంటాం. కేంద్రం విధి విధానాల ప్రకారమే రాష్ట్రంలో పంట కొనుగోళ్లు ఉంటాయి. ఇప్పటికే 80 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం, కానీ కేంద్రం వివక్ష చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను రాష్ట్రానికే కేటాయించాలి. 30వ తేదీన మధిరలో రైతు సమ్మేళనం. అక్కడి నుంచే భరోసా విడుదల. ఉపాధి చట్టంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. మెట్రో విస్తరణకు బీజేపీ మంత్రులు ఎంపీలు సహకరించాలి. ఇక నుంచి కాగిత రహిత క్యాబినెట్. మంత్రులకు ట్యాబులు. మంత్రుల ప్రత్యేక సమావేశంలో నిర్ణయం వెల్లడించిన మంత్రులట. వాళ్ళకడో ట్యాబ్ ఇస్తారట. ట్యాబులనే మొత్తం అంతా రాసుకోవాలన్నట్టు, చేయాలన్నట్టు, చూడాలన్నట. పేపర్లు ఉండేయట. ఇది పెద్ద ఏదో మొత్తం ఇది రాష్ట్ర గతిని మార్చేటువంటి నిర్ణయం లాగా ఏదో మాట్లాడుతున్నారు. సరే, అది పక్కన పెట్టండి. ఈ పంట కొనుగోళ్లకు సంబంధించి కేంద్రము కొనట్లేదు కాబట్టి కేంద్రం ఎంత కొంటా అని అంటే అంత మాత్రమే మేము కొనుగోలు చేస్తామంటాం. మరి రైతులు ఎక్కడ పోవాలి? ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఆల్టర్నేట్ క్రాప్ని ప్రోత్సహిస్తే, ప్రత్యామ్నాయ పంటలని ప్రోత్సహిస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడం అంటే ఏం చేయాలా? ప్రత్యామ్నాయ పంటలు పండించకపోవడానికి కారణం ఏంటి? కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. సో ఆ సమస్య నుంచి రైతుల్ని బయటపడేయాలి. మరి దానికోసం ప్రణాళిక ఏంది? ఇప్పుడు కేంద్రం కొంటలేదు కాబట్టి నేను కొనా, నువ్వే చివరి గింజ వరకు కొంటాను నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కొను అని కేంద్రం మీ సమస్య కింద ఎందుకు చూస్తున్నది? పొలిటికల్ ఇష్యూ లాగా ఎందుకు చూస్తున్నారు? ఇద్దరు కలిసి, కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి రైతులను ఎట్లా ఆదుకోవాలన్న దాని మీద ఫోకస్ చేయాలి. దాన్ని గాలికి వదిలేసి మీ పొలిటికల్ స్టేట్మెంట్స్, మీ మీ గొడవలు, మీ మాటల యుద్ధం తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం ఎక్కడ జరుగుతున్నది? కేంద్రం అయినా రాష్ట్రం అయినా ఫస్ట్ భూసార పరీక్షలు చేసి ఆల్టర్నేట్ క్రాప్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. కూరగాయలు, పండ్లు, రకరకాల మిగతా పంటలు పండించేటువంటి సిచ్యువేషనే లేదు మన తెలంగాణలో. దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేట్మెంట్స్ వల్ల ఏం ఉపయోగం? ఇంకా మీకు నష్టం తప్ప. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయించిందని చెప్పారు. ఇకపైన కేంద్రం ఏ ఏ పంటల ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందో అవే పంటలు అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, మెట్రో విస్తరణ తదితర అంశాలపైనే చర్చించారు. ఆ వివరాలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం కూడా ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచే తక్కువ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రం పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నాం. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటా వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారు. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ నుంచి ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా తెలంగాణకే కేటాయించాలి అని ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర రైతుల అవసరాలకే తొలి ప్రాధాన్యమిస్తే రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. ఎరువుల కొరత ఉత్పన్నం కాదని చెప్పారు. ఇదే విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారట. 30వ తేదీన రైతు భరోసా పడుతుందట. మరి ఏ రైతు భరోసా ఇది? ఇప్పుడు 2 విడతలుగా 2 ఎకరాలకు వేసిరు. మరి ఆ 3వ ఎకరం నుంచి వేసే రైతు బంధా, లేకపోతే ఇక అది అటే పోయింది మళ్ళీ కొత్తదా? ఇప్పుడు వానాకాలం సంబంధించిన ఇది దీనికి ఏం క్లారిటీ లేదు. మరి రైతు వేదికపై నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం ప్రారంభమవుతుంది. మరి ఏది 3వ ఎకరా నుంచి ఇచ్చేదా, లేకపోతే అది అదే పోయింది ఇక కొత్తగా ఈ వానాకాలం సంబంధించిన రైతు మంది వేయబోతున్నారా? పంటలు ఇక కొనం, కేంద్రం టార్గెట్ పెట్టినంతనే సేకరిస్తాం, రాష్ట్ర సర్కార్ తరపున గింజ కూడా కొనం. ఇప్పుడు ఈ క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత అపోజిషన్ పార్టీలకు అవకాశం కల్పించడం కాకపోతే ఏంది? ఇప్పుడు కేంద్రం కొంటా అంటలేదు, వీళ్ళు ఏమనాలా? ఎట్లా కొనవో చూస్తాం, మేము యుద్ధం చేస్తాం, మెడలు వంచానే కొనిపిస్తాం అనే స్టేట్మెంట్ రావాలి. వీళ్ళు ఏమంటారు తెలుసా? నిన్న ప్రెస్ మీట్ పెట్టి
మీరు గంతే కొంటామంటారు కదా, మేము కూడా గంతే కొంటాం రైతుల దగ్గర నుంచి. మరి రైతులు ఏమైపోవాలి? రైతులకు మీరు లేకపోయినా మేము ఉన్నామనే స్టేట్మెంట్ రావాలి కదా. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పేపర్ కదా, వాళ్ళు చూడండి ఎట్లా రాసిరు. పంటలు ఇక కొనం, కేంద్రం టార్గెట్ పెట్టినంతనే సేకరిస్తాం, రాష్ట్ర సర్కార్ తరపున గింజ కూడా కొనం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని రాసి పడేసింది.